హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ జశ్విత అడప వ్లాగ్స్. తెలంగాణ స్పెషల్ సర్వపిండి క్రిస్పీగా, స్పైసీగా, టేస్టీగా రావాలంటే ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. సింపుల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మన సర్వపిండి అయితే రెడీ చేసేసుకోవచ్చు. ఒక కప్పు బియ్యం పిండి తీసుకున్నాను. దానికి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కలర్ కోసం కొంచెం పసుపు యాడ్ చేసుకుని, కొంచెం కారం కూడా వేసుకుని, ఇందులోనే ఒక 2 స్పూన్స్ దాకా నువ్వులు, అలాగే 2 స్పూన్స్ దాకా వేయించి కొంచెం దంచుకున్న పల్లీలు, కొంచెం కరివేపాకు కట్ చేసుకున్నది, అలాగే మనకు స్పైసీకి సరిపడా పచ్చిమిర్చి వేసుకోవాలి. నేను 2 వేసుకున్నాను, నాకైతే సరిపోతుంది, అంటే పిల్లలు తింటారు కదా, సో దానికోసం. అలాగే కొంతసేపు ఒక అరగంట సేపు నానబెట్టుకున్న పచ్చి శనగపప్పు కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇంకా ఒక ఆనియన్, సన్నగా తరుముకున్న ఒక ఆనియన్ ముక్కలు కూడా వేసుకుని వీటిలన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత వీటిని చపాతీ పిండిలా సాఫ్ట్గా కలుపుకోవాలన్నమాట. దీనికి వాటర్ యాడ్ చేసుకుని చపాతీ పిండిలాగా అయితే మెత్తగా కలుపుకుందాం. కొంచెం వాటర్ ఎక్కువగానే పడుతుంది. చపాతీ పిండి ముద్ద కన్నా కొంచెం సాఫ్ట్గానే దీన్ని అయితే మిక్స్ చేసుకోవాలి. దీన్ని అయితే మ్యాగ్నెట్ చేసి పక్కన పెట్టాల్సిన అవసరం అయితే లేదు. ఇలా కలిపిన వెంటనే మనమైతే సర్వపిండి అయితే రెడీ చేసేసుకోవచ్చు. మొత్తం కలిపేసిన తర్వాత ఫైనల్గా కొంచెం అయితే ఒక స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకున్నాను దీనిపైన. ఆయిల్తో కూడా మిక్స్ చేసిన తర్వాత ఒక బాండీ తీసుకుని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని ఈ పిండి ముద్దనైతే పెట్టి కొంచెం పల్చగా అట్లాగైతే దీన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. అలా చేసిన తర్వాత దీనికి కొంచెం హోల్స్ కూడా పెట్టుకుని దాంట్లో కూడా ఆయిల్ వేసుకోవడం వల్ల ఏంటంటే ఇది కొంచెం క్రిస్పీగా అయితే వస్తుంది. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే దీన్ని అయితే కుక్ చేసుకోవాలి, లేదంటే మాడిపోతుంది, ఉడకదు, పచ్చిగా అయితే ఉంటుంది. ఒకవైపు బాగా కుక్ అయిన తర్వాత నెక్స్ట్ వైపు కూడా తిప్పుకుని కుక్ చేసుకోవడం వల్ల ఏంటంటే క్రిస్పీగా ఉంటుంది. అలా ఇష్టం లేని వాళ్ళు ఒకవైపు కుక్ అయిన తర్వాత సర్వ్ చేసేసుకోవచ్చు. నేను బాండీలోనే కాకుండా ఇలాగా నాన్ స్టిక్ పెనం మీద కూడా వేసాను, చాలా బాగా వచ్చింది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు కనుక మా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.